గగనమే తల వంచి మనకు ఇంకా ఊర్లో చాలా పనులు చేసుకోవడానికి ఉన్నాయి. సారు సహకారంతో మనము ముందుకు నడుచుకుందాము. సార్, మాకు హెల్ప్ చేస్తున్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. ఈరోజు మన ఊళ్ళో పండుగ వాతావరణము చూస్తున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సారు మనకు అందుబాటులో ఉండి నేను చూసినంత వరకు 10 సంవత్సరంలో ఎలాంటి సీసీ రోడ్లు కూడా పోయలేదు. మన సార్ వచ్చినాక మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికీ అంటే మన విలేజ్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఎన్నో సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, వివిధ అభివృద్ధి ప్రాణులకు సార్ మనకి అన్ని విధాలుగా సహకరించి మన గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సార్ ముందుకున్నారు. కాబట్టి మనము ఈరోజు మరియు ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు ప్రారంభోత్సవాన్ని మరియు ఎస్సీ కాలనీలో ఇంతవరకు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే పోసిండ్లు సీసీ రోడ్లు, అవి పాడైపోయినాక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం 10 లక్షలు సార్ ఎస్సీ ఫండ్ నుంచి వెళ్ళి 10 లక్షలు ఇస్తే మొన్న 5 నెలల క్రితం సీసీ రోడ్డు పోసుకోవడం జరిగింది. అప్పుడు పోసిన సీసీ రోడ్లు తప్ప మళ్ళీ మధ్యలో ఏ ప్రభుత్వం కూడా పోయలేదు. మళ్ళీ సార్ మన నియోజకవర్గానికి వచ్చి మన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇండ్లు తెచ్చుకున్నాము. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సీసీ రోడ్లు పోసుకున్నాము. ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎలాంటి సీసీ రోడ్లు లేవు, ఎలాంటి ఇండ్లు కూడా లేవు, రేషన్ కార్డులు కూడా లేవు. మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. సార్ మనకు అన్ని విధాలుగా నియోజకవర్గ అభివృద్ధికి మరియు గ్రామాల అభివృద్ధికి మన కృషి చేస్తున్నారు. కాబట్టి అదే నాకు ఒక చిన్న విన్నపం సార్కి, ఎస్సీ కాలనీలో కొంచెం మిగిలి ఉన్న రోడ్లు కూడా అవి కొంచెం మాకు ఆ ఫండ్ కూడా ఇవ్వాలని చెప్పేసి నెక్స్ట్ ఎస్సీ సప్లాన్ కింద వచ్చే ఫండ్లు కూడా మాకు కొంచెం పెట్టాలని కోరుకుంటాను. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇక్కడ జంగ స్వామి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి పెద్ద పోచమ్మ గుడి వరకు మేము ఊరు నుంచి వెళ్ళి మా కాలనీ పోవడానికి మధ్యలో ఒక ½ కిలోమీటర్ వరకు ఉంటుంది సార్. అది స్ట్రీట్ లైట్లు లేవు, మాకు పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ఆ స్ట్రీట్ లైట్లు గురించి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు ఎస్సీ కాలనీలో ఒక బోర్ ఉంది సార్, దానికి ట్రాన్స్ఫారం లేక ఇబ్బంది పడుతున్నాం, ఓవర్లోడ్ ఉంది. దాన్ని కూడా ఒక ట్రాన్స్ఫారం ఇప్పించగలరని కోరుచున్నాను. మిగతా పనులు కూడా ఉన్నాయి కొన్ని అంటే చెప్తున్నాను సార్. ఇక్కడ రైతులు పోవడానికి కూడా మన అండకి పోవడానికి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు, నమిలికొండ పోవడానికి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం మా ఊరిని అందరూ మండల నాయకులు అంటారు మా ఊరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందని, ఆ ప్రేమ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా కార్యక్రమాలు సార్కు తిగారం అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. చిన్న గ్రామం అయినా చాలా వర్కులు ఇచ్చిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. ఈరోజు దాదాపు తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప మళ్ళా ఎవరు కూడా ఏమి పని చేయలేదు. చిందులేసుడు, డ్యాన్సులు చేసుడు తప్ప ఏం పని చేయలేదు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సారు వచ్చిండు. చాలా ప్రతి గ్రామానికి 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అక్కడ ఉన్న జనాభా ప్రతిపాదికన అన్ని గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇందిరమ్మ అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ అంటేనే రేషన్ కార్డులు. ప్రతి ఒక్కరికి ఎవరు లీడర్లు కాకుండా అప్లికేషన్ పెడితే నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు వస్తున్నాయి. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యని వారు, ఒక్క పని చేయని వారు, పథకాలు అమ్ముకున్నోడు అందరూ కూడా ఈరోజు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సభ్యతగా మాట్లాడతాడు, సార్ లేనప్పుడు బాగానే మాట్లాడతాం, కానీ ఇప్పుడు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఒక్క పని చేయని వాళ్ళు దేవాదుల సృష్టికర్త. ఈరోజు తిగారం గ్రామానికి ఇన్ని గుట్టల మధ్య నుంచి రోడ్లు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి అంటే అవి ఎవరు చేసిండ్రు? కడియం శ్రీహర్ సార్ గారు చేసిండ్రు. రేషన్ కార్డు ఇప్పియనోడు, పథకాలు అమ్ముకున్నోడు, సర్పంచ్ టికెట్లు అమ్ముకున్నోళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. అవన్నిటికీ నిదర్శనం గ్రామ ప్రజల మధ్యలో ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తాం. మీరు చాలా అదృష్టవంతులు. జఫర్గఢ్ మండలంలో చాలా దేవాదుల సృష్టికర్తే సారు. 2001 తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడే దానికి పునాది వేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని కొన్ని అంచెలంచెలుగా పూర్తి చేసుకుంటూ మళ్ళీ వారే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ చివరిగా జఫర్గఢ్ మండలంలో మీ ఊరు ఎందుకు అదృష్టవంతులు అంటే ఇంతకుముందు ఐలైనా కూడా చెప్పిండు. మాకు థర్డ్ ఫేజ్ 3
ఉప్పుగల్ రిజర్వేయర్ నుంచి రావాల్సిన కాలువలు ఇంకా కంప్లీట్ కాలే. మీకు ఫస్ట్ ఫేజ్లోనే గన్పూర్ రిజర్వేయర్ నుండి పాలకుర్తికి అటు పోయే కొడకండ్లకు పోయే కాలువ నుండి ఇప్పటికీ మీ గ్రామానికి నాకు తెలిసి ఒక 8-9 సంవత్సరాల నుంచి మీకు ప్రతి సంవత్సరం నీళ్ళు వస్తున్నాయి. పోయినసారి కూడా ఎంత గన్పూర్ రిజర్వేర్ల నీళ్లు తక్కువన్నా కూడా దేవాలయం నుంచి లిఫ్ట్ చేసి మీరందరూ సార్ దగ్గరికి వచ్చినప్పుడు మేము కూడా అక్కడనే ఉన్నాం. మీకు అన్ని పంటలు పండించిండు, ఇవాళ అన్ని పంటలకు నీళ్లు సమృద్ధిగా అందించాలంటే మీరు తప్పకుండా కడియం షేర్ గారికి, కడియం షేర్ కుటుంబానికి మీరు చిరకాలం వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మరి ఎందుకంటే ఆ నీళ్ళ వల్లనే మీ చెరువులకు నీళ్ళు వచ్చినాయి, మీ బోర్లు ఫుల్గా పోసినాయి, పంటలు పండినాయి. అంటే ఇవాళ అది కడియం షేర్ సార్ ఘనత అని చెప్పక తప్పదు. మరి అదేవిధంగా మరి అప్పటి మీ గ్రామానికి సార్ మొట్టమొదటిసారిగా 94లో వచ్చినప్పుడు కనీసం మట్టి రోడ్డు కూడా లేదు. ఆ తర్వాత మీకు డాంబర్ రోడ్ కానీ, తర్వాత ఇట్నించెల్లి తిమ్మపేట సైడ్ కానీ, మరి ఇట్నించెల్లి నారాయణపురం కానీ, మరి ఎన్నో మీ గ్రామ 4 మూలల ఇటు జఫర్గఢ్ సైడ్ కానీ, తిమ్మంపేట కానీ, నారాయణపురం కానీ మరి ఒకప్పుడు ఒక్క పక్క కూడా డాంబర్ రోడ్డు లేని పరిస్థితి ఉంటే ఈరోజు తీగారం ఒక జంక్షన్ టైపు 4 కూడళ్ళ మధ్యలో ఉన్న పరిస్థితి వచ్చింది అని అంటే మరి ఆ ఘనత కూడా మన అందరి అభిమాన నాయకులు కడియం షేర్ సార్దని చెప్పక తప్పదు. మరి అదేవిధంగా గతంలో వారు తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఇండ్లు ఇవ్వడం జరిగింది. 2 పర్యాయాలు చాలామంది ఇండ్లు కట్టుకున్నారు. ఆ ఎస్సీ కాలనీలో కూడా మేము కూడా చాలాసార్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ రాజ్యంలో కడియం షేర్ గారి నాయకత్వంలో, కడియం కావ్య యొక్క నాయకత్వంలో పోయినసారి కూడా మీకు ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాటికి నిదర్శనమే దాదాపు ఇక్కడ 4 ఇండ్లు మనం ప్రారంభోత్సవం చేసుకున్నామంటే మరి ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన ఎమ్మెల్యే గౌరవ కడియం షేర్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అని అంటే మరి మీ తీగారం ప్రజలు ఎప్పటికీ కడియం షేర్ గారికి, కడియం షేర్ గారి కుటుంబానికి వెన్నంటూ అండదండలు అందించాలని కోరుతూ మరి మీ గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేస్తున్న గ్రామ ప్రజలందరికీ, మరి సర్పంచ్కు, మరి అందరి గ్రామ ప్రజలందరికీ మరొకసారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అభిమానాన్ని ఎల్లవేళలా కడియం కుటుంబం మీద ఇట్లే కొనసాగించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. సంధ్యారాణి గారికి, అలాగే తీగారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి క్యాడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనుల గాడ్ ఫాదర్, తన నియోజకవర్గంలోని 7 మండలాలలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి మార్క్ కనిపించే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ రైతుల పక్షాన, ముఖ్యంగా ప్రభుత్వం నుండి ఏ స్కీమ్ వచ్చినా రైతుల విషయంలో రాజీ పడకుండా, రైతులు ఎక్కడ నష్టపోకుండా అహర్నిశలు రైతు పక్షపాతిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక విధాలుగా అనేక శాఖలను సమన్వయం చేస్తూ గ్రామాలలో అభివృద్ధి మార్క్ కనిపించే విధంగా కష్టపడుతూ ఉన్నటువంటి మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు కడియం షేర్ సార్ గారికి తీగారం గ్రామ ప్రజలందరి తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే సభ వేదిక నిర్వహించినటువంటి మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఏఈలకు, డిఈలకు, పాలక వర్గానికి, పిఎస్సి చైర్మన్ తిక్కల కర్ణాకర్రావు గారికి, ముఖ్య అధికారులందరికీ, అలాగే పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు, తీగారం గారి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఈరోజు మన యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం, గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామంలో ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మీ అందరికి తెలుసు. కడియం షేర్ సార్ గారు గతంలో 20 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద ఏం చేసిండు తీగారం గ్రామానికి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ముందు ఇంకేం కావాలి మనకు? ఇతర నాయకులు ఎవరన్నా మనకు పని చేసిరా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, ఆత్మవిమర్శన చేసుకోండి. అబద్ధాలు చెప్పడం కాదు, నేను ప్రతి ఒక్కటి పనితో నిరూపించడానికే మీ ముందు మాట్లాడుతున్నాను. గత 30 సంవత్సరాల నుండి తీగారం గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం కడియం షేర్ సార్ అనే వ్యక్తి ద్వారా మాత్రమే జరిగింది. అందుకు నిదర్శనం గన్పూర్ నుండి మనకు వచ్చినటువంటి రోడ్డు 20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం వేసింది, ప్రథమంగా వేసింది కడియం షేర్ సారు. ఊరు చివరి ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కట్టింది కడియం షేర్ సారు. మన గ్రామంలో స్కూల్ కట్టింది కడియం షేర్ సార్ గారు. నారాయణపురం నుంచి వెళ్ళి సముద్రాల వరకు రోడ్ వేసి డాంబర్ రోడ్ వేసింది కడియం షేర్ సారు. తీగారం నుండి తిమ్మంపేట రోడ్ వేసింది కడియం షేర్ సారు.
ఎస్సీ కాలనీకి వాటర్ ట్యాంక్ ఇచ్చింది కడియం శ్రీహరి సారు. ఎస్సీ కాలనీలో సబ్ ప్లాన్ కింద 10 లక్షల రూపాయలు మొన్నగా శాంక్షన్ చేస్తే 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోసుకొని జరిగింది కడియం శ్రీహరి సార్ వాళ్ళనే. మొన్న గ్రామ పంచాయతీ భవన్ 20 లక్షలతో ఇచ్చింది కడియం శ్రీహరి సార్. మొన్న మన స్కూల్ నుంచి వెళ్ళి దుబ్బగూడెం వయ్యా పోనీకి 20 లక్షల సీసీ రోడ్డు పోసుకున్నాం కడియం శ్రీహరి సార్ సహకారం వల్లనే జరిగింది. మొన్న గ్రామంలో సర్పంచ్ గెలిచిన తర్వాతకి సార్ను కలిస్తే గ్రామంలో సార్ 10 వార్డులకు సీసీ రోడ్లు ప్రజలకు మాట ఇచ్చినా మీ పేరు చెప్పుకొని గెలిచినంటే తమిళ హైదరాబాద్కు పోసుకో అని చెప్పి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇస్తే గ్రామంలో ప్రతి గల్లీకి 10 వార్డులకు సీసీ రోడ్డు పోసింది నిజమా కాదా మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన పనులన్నీ చేసినవి చెప్తున్నా, చేసేది చేయని కాదు చెప్పేది. ఒకసారి మన రైతులందరం పంట వేసుకున్నాం. గత యాసింగ్ పంటలో పొట్టకొచ్చింది పంట, నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నాం. రైతులందరూ కడియం శ్రీహరి సార్ ఉన్నాడు కదా మన నీళ్ళు వస్తాయి అనే ధైర్యంతో ఒకసారి కడియం శ్రీహరి సార్కి పోలేదు, కాల్ చేసినాం అంతే. 3 రోజులు 3 ఇటాచీలు పంపించి విశ్వనాథపురం నుంచి వెళ్ళి హిమత్నగర్ వరకు కాలువ సాపు చేయించి కాళ్ళ ద్వారా నీళ్ళు ఇప్పించి మీ పంటలను కాపాడింది కడియం శ్రీహరి కాదా అని నేను అడుగుతున్నా. తీగార గ్రామ చరిత్రలో దాదాపు 20,000 బస్తాలు వండేదే ఎక్కువ. కడియం శ్రీహరి సహకారం వల్ల, కడియం శ్రీహరి సార్ మనకు చేసిన సాయం వల్ల కాలువ నీరు రావడం వల్ల, నీరు ఇవ్వడం కాదు కాలువ ద్వారా ప్రత్యక్షంగా వచ్చి మండు టెండర్లో సైతం మీకు ఏప్రిల్ 12వ తారీఖు వరకు నీళ్ళు వస్తాయి, మీరు ఆధారపడద్దు, నేనున్నా, తొందరపడకండి, ఒకరికొకరు పండించుకోండి, పంటలు ఎండిపోకుండా చూసుకునే బాధ్యత గౌరవ సర్పంచులది అని చెప్పి హిమత్నగర్ సర్పంచ్ను టీఆర్ఎస్ సర్పంచ్లకు మోటివేషన్ చేసి ప్రతి పనిని నీళ్ళు వచ్చే విధంగా ఏఈ గాలను డి గాలను పంపించి మన పంటలు ఎండిపోకుండా కాపాడింది కడియం శ్రీహరి కాదా మీ గుండెల మీద చేసుకొని ఒకసారి చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు అంతకుముందు కావలేదా, అంతకుముందు విజయవాడ లేదా, గతంలో పాలించిన పాలకులు ఎమ్మెల్యే గారి దగ్గర మనం పోతే చెంబుతో నీళ్ళు పోతే చెవి నీళ్ళతో అని చెప్పిండు, గుర్తుందా మీ అందరికీ? అలా ఏమైనా అన్నాడా కడియం శ్రీహరి సార్ గారు? ఖర్చు పెట్టుకొని ఇటాచీలు పంపించి కాలువ సాపు చేయించి కర్షకుల కష్టాల్లో కనిపించినటువంటి కడియం శ్రీహరి గారు ఇవాళ మన గ్రామానికి వచ్చిండు. ఎందుకోసం వచ్చిండు? మాట్లాడి కాదు, ఇచ్చిన పనిని ప్రారంభించడానికి వచ్చిండు. కడియం శ్రీహరి సార్ ఊరుకోకనే తీవ్రం రాడు, ఊరికనే పోడు. గ్రామానికి వచ్చిందంటే ఇచ్చిన పనులను కంప్లీట్ చేసిరా లేదా? పని ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి కడియం శ్రీహరి గారు ఇంకేం కావాలి గ్రామానికి? మనందరి తరఫున సార్ మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు చెప్పడం కరెక్ట్ కాదు. మేము ఒకదాని తర్వాత గౌరవ కడియం శ్రీహరి గారు సాధించుకున్నాం నమ్మకం మాకుంది. మీ పేరు చెప్పుకొని మీ శక్తియుక్తులను వాడుకొని సర్పంచ్ గెలిచినటువంటి మేము గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే పని చేయగలుగుతున్నాం. ఎందుకంటే నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న గ్రామంలో నాకు పేదోళ్ళుంటే 1 రూపాయి తీసుకునే అలవాటు లేదు. పేదల పక్షాన ఉంటా, అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, కడియం శ్రీహరి నాయకత్వాన్ని బలపరచాలని, కడియం క్యాడర్లో లీడర్గా ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్ నా భార్య ఉన్నదంటే అది కేవలం కడియం శ్రీహరి గారు కల్పించినట్టు అవకాశం. కడియం శ్రీహరి గారు ఆలోచించాడు, తమ్మి నువ్వు పోటీ చేయి సర్పంచ్గా నేను ఉన్నా అని. నాకు అవకాశం కల్పించింది కడియం శ్రీహరి అయితే తీవ్ర గ్రామ ప్రజలకు అధికారం ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని, సాధించినటువంటి అవకాశాన్ని గ్రామ అభివృద్ధిలో నా మార్పు కలగడే విధంగా పెద్దలు కడియం శ్రీహరి సార్ సహకారం తీసుకొని ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరి ముందుకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మంచికైనా చెడ్డకైనా గ్రామంలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కడియం శ్రీహరి సార్ గారికి మనం రుణపడి ఉండాలి. మనకు ఆపద వస్తే కడియం శ్రీహరి ఆదుకుంటుండు, మన కష్టాల్లో కనిపిస్తుండు, కార్యకర్తల్లో కష్టాల్లో కనిపిస్తుండు, మన రైతుల పక్షాన కార్యకర్త కష్టం. జవహర్గఢ్ మండలంలో తీవ్ర గ్రామంలోనే అత్యధికంగా వైద్యాన్ని దిగుబడి వచ్చింది. కానీ రైతుల పక్షాన కడియం శ్రీహరి సార్ పేరు చెప్పుకొని నేను ముందు నిలబడి ట్రాన్స్పోర్ట్తోని మిల్లర్తోని మాట్లాడి సమన్వయం చేసుకొని అందరికంటే ముందుగా నా సెంటర్ క్లోజ్ చేసుకున్నా. అందుకు కారణం నేను కాదు, పెద్దలు కడియం శ్రీహరి సార్ గారిని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. 35,000 బస్తాలు పండించినాము, 20,000 పండించేది ఎక్కువ. నీళ్ళు ఇవ్వడం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చింది. మనకు 100 బత్తాలు 150 బత్తాలని 4 రోజులు లేట్ అవుతుంది, ఓర్చుకోవాలి. కానీ ఖచ్చితంగా అన్ని గ్రామాలతో పోల్చుకుంటే మన గ్రామంలో అందరికంటే ఎక్కువ పంట పండించి అందరికంటే ముందుగా సెంటర్ క్లోజ్ చేసుకునేది తీగారం గ్రామం. రైతులు అందరూ వాడి ఈ మాట చెప్తున్నాం. సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మీ దృష్టికి ఒక 2 సమస్యలు మెయిన్గా తీసుకొస్తున్నాను. మీరు మాట ఇచ్చారు దుబ్బగూడెం సీసీ రోడ్డు ఆయనతో కంప్లీట్ చేస్తా, మొన్న 2 విడతగా ఇచ్చారు, మీ సహకారంతో రోడ్డు పోసుకున్నా. అది కొంచెం పెండింగ్ ఉంది, దానికి అవసరమైనటువంటి నిధులు ఇచ్చి ఆ రోడ్డు కంప్లీట్ చేసే విధంగా కోరాలను. సార్ 20 నెలల క్రితం శ్మశాన వాటిక నిర్మించారు గ్రామ పాలకులు. అది అసంతృప్తిగా 20 లక్షలు పెట్టి నిర్మించుకున్నాం, కానీ నిరుపయోగంగా ఉంది. దానికి ఒక 5 లక్షల
మామూలు మట్టి రోడ్ ఇస్తే అందుబాటులోకి వస్తుంది. పోచమ్మ గుడి వరకు సీసీ రోడ్ ఇస్తే, ఈ రెండు ఇస్తే మాకు గ్రామ ప్రజలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అలాగే మా మహిళలు ఎక్కువ ఏం అడగలేదు సార్. ఒక పొలానికి 5 లక్షలు, మహిళా బిల్డింగ్కు ఒక 5 లక్షలు కావాలని అడిగిన జరిగింది. అదొకటి ఇవ్వండి. మెయిన్గా మీరున్నప్పుడు మాకు ఒకటే కోరిక సార్, మా రైతుల పక్షాన మా కాలువను మళ్ళీ ఎవరి దగ్గరికి పోకుండా మాకు నీళ్లు మాకు వచ్చే విధంగా నవిలికొండ వరకు, నవిలికొండ కాడ ఒక షెడ్లు పెట్టండి, మా నీళ్లు మాకు వచ్చే విధంగా సీసీ వేయండి అని మీకు శిరస్సు వంచి నమస్కరించి ఒక పని చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు ఈ పని చేసుకుంటే మా రైతులందరూ హ్యాపీగా 2 గంటలు ఖచ్చితంగా పండించుకుంటారు. మా రైతులు కష్టపడే రైతులు సార్, ఖచ్చితంగా కష్టం చేస్తారు, అన్ని గ్రామాల కంటే ఎక్కువ దిగుబడి చేసుకుంటారు అని చెప్పుకుంటూ అహర్నిశలు మన కోసం ఆలోచించే వ్యక్తి కడియం శ్రీహరి సార్ గారు. కడియం శ్రీహరి సార్కి కష్టం వచ్చినా కడియం శ్రీహరి సార్ మన గ్రామానికి వచ్చి ఏదైనా పని కావాలన్నా సార్ తరఫున మన గ్రామ ప్రజలందరూ మర్చిపోవద్దు, ఇలా మనం పని చేయించుకుంటున్నాం. రేపు ఆ వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినా, ఆ వ్యక్తి ఏదైనా కావాలంటే మన కమిట్మెంట్ ఉండి కడియం శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరిస్తే రేపు జరగబోయే గ్రామాలలో అభివృద్ధి కంటే తీగారం గ్రామంలో ఎక్కువ అభివృద్ధి చేసి నిరూపించే వ్యక్తి కడియం శ్రీహరి సార్. మీరందరూ నమ్మండి, కడియం శ్రీహరి సార్ నాయకత్వం మీద అందరం పని చేసుకుందాం. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్ళే బాధ్యత మన గ్రామ ప్రజలందరి తరఫున ఉంది. ఈ తరఫున ముందుంటా మనకు కావాల్సిన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందాం, సాధించుకుందాం. పెద్దలు కడియం సార్ మనకు సహకరిస్తాడు. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అలాగే కాశగూడానికి బోర్ ఇచ్చింది సార్, మీరే ఇచ్చారు. బోర్ వేసిన సార్ మీ పేరు చెప్పుకొని ఒక మోటార్ కోసం మీకు చెప్పిన ఒక 2,50,000 అని అది కూడా ఇచ్చారు. అది కూడా ఒకసారి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తీగారం గ్రామ ప్రజలందరికీ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలను అందిస్తూ మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇటు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు రెండు కూడా అమలు చేస్తూ వస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు మనం ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేదోడి సంతటి కళ ఇందిరమ్మ ఇల్లు, ఈరోజు ఆ కళను నిజం చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. లక్షలాది మంది ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్నారు, చాలా సంతోషంగా. రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తున్నారు అందరికీ. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మన కడియం శ్రీహరి గారు అదే ఉత్సాహంతో మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు. దాదాపు 1,400 కోట్ల పైచిలకు నిధులను తీసుకోవచ్చు. ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్, డిగ్రీ కాలేజ్, మనకు 100 బెడ్స్ హాస్పిటల్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ అయింది, అది కూడా అందుబాటులోకి రాబోతుంది. సీసీ రోడ్లు, మహిళా భవన్, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవన్స్, ఎక్కడ చూసినా కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కనబడుతుంది అంటే అది కేవలం మన శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి కృషి అని చెప్పవచ్చు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఇక్కడ కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, CMRF కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకి చేకూరేలా నిరంతరం కృషి చేసిన మన శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తీగారం గ్రామ ప్రజలందరికీ, మీ గ్రామ సర్పంచ్ సోదరి సంధ్యా రాజేష్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య శివశెట్టి గారికి, TACS చైర్మన్ సోదరులు దిగిన కరుణాకరరావు గారు, మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు నూకల్ అయ్యయ్య గారు, మన ఉప సర్పంచ్ అయ్యయ్య గారు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గౌరవ సర్పంచ్లందరికీ, పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
చాలా రోజుల తర్వాత తీగారం గ్రామానికి వచ్చాను. గతంలో 1994లో 1999లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చాలా సార్లు తీగారం వచ్చేది. ఎస్సీ కాలనీకి వచ్చేది, ఊరికి వచ్చేది. ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా తీగారం గ్రామానికి వచ్చేది. మీ అందరి ఆశీర్వాదంతో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో తీగారం గ్రామాన్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం. చాలా మందికి తెలియకపోవచ్చు. 32 ఏళ్ల కిందటి ముచ్చట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది అప్పుడు పుట్టకపోవచ్చు, కొంతమంది వేరే ఊళ్ళ నుంచి ఇక్కడికి కోడళ్ళుగా వచ్చి ఉండవచ్చు. చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఈ తీగారం గ్రామానికి ఇవాళ 5 వైపుల బీటీ రోడ్లు ఉన్నాయి. తీగారం గ్రామం నుంచి సూరారం వైపు, తీగారం గ్రామం నుంచి గన్పూర్ వైపు, తీగారం గ్రామం నుంచి తిమ్మంపేట వైపు, తీగారం గ్రామం నుంచి నారాయణపూర్ సముద్రాల వైపు, అన్ని వైపులా బ్రహ్మాండమైన బీటీ రోడ్లు ఉన్నాయి. ఈ బీటీ రోడ్లన్నీ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వేసిన రోడ్లే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తీగారం గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టుకున్నా, తీగారం గ్రామంలో ఇల్లు కట్టుకున్నా, తీగారం గ్రామంలో సీసీ రోడ్డు వేసుకున్నా, గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు ఇచ్చేవే. ఇవాళ తీగారం గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నా ఆనాడు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులే. కాకపోతే మీకు నాకు మధ్యన ఒక 20 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఒక 5 సంవత్సరాలు విజయరామరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక 15 సంవత్సరాలు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 20 సంవత్సరాలు ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఎమ్మెల్యేగా ఉండి మన నియోజకవర్గాలకు, మన గ్రామానికి ఏమి ఒరగబెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. ఏమి అభివృద్ధి చేసిందో మీ అందరికీ కూడా తెలుసు. వచ్చినమా, కలిసినమా, పోయినమా అన్నట్టుగానే ఉండే తప్ప ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పాపన పోలేదు. మళ్ళీ నేను మొన్న 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా గతంలో శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, శ్రీహరి గారు మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మళ్ళీ ఆయన వస్తే కొంత పని జరుగుతుందనే నమ్మకంతో నాకు ఓటేసి మీరందరూ ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ రాష్ట్రంలో నేను గెలిచిన పార్టీ ఓడిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను ఎన్నికల సందర్భంలో గ్రామాన తిరుగుతూ అనేక హామీలు ఇచ్చాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, నిధులు తీసుకొస్తానని చెప్పాను. కానీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో రేవంత్ రెడ్డి గారు, నేను ఇద్దరం కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశాం. నేనంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. వారు ముఖ్యమంత్రి కాగానే ఒక మాట చెప్పారు, అన్నా మీరు మాతో కలిసి పనిచేయండి, మీ నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, మీకు కావాల్సిన నిధులు నేను ఇస్తానని వారు చెప్పారు. నేను ఆలోచించాను, ప్రతిపక్షంలో ఉండి ఏమి చేయలేని పరిస్థితుల్లో, గ్రామాలకు వెళ్లి ప్రజలకు ముఖం చూపించుకోలేని పరిస్థితిలో ఉండడం కన్నా నమ్ముకొని ఓటేసిన ప్రజలకు ఎంతో కొంత పనిచేయాలనే ఆలోచనతోని నేను రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు
ప్రస్తుతము కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వలన ఈ 2.5 సంవత్సరాల కాలంలో మన నియోజకవర్గానికి 1,400 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి, అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి. సామాన్యమైన మాట కాదు. మన నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఏ నియోజకవర్గానికి రాలేదు. ఇవాళ మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ 2.5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఉదాహరణకు మన తీగారం గ్రామంలో నేను ఎమ్మెల్యే కాగానే మీకు 20 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. ఆ 20 ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయల చొప్పున ₹1 కోటి మీ గ్రామానికి వచ్చినాయి. అది కాకుండా 20 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చినాం. ఒకసారి 18 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చినాం. మరొకసారి 17.5 లక్షలు సీసీ రోడ్లకు ఇచ్చినాం. 10 లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పటి వరకు ₹1,75,00,000 ఈ 2.5 సంవత్సరాల కాలంలో మనం తీయాలం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట మంజూరు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే మించి తీయాలం గ్రామంలో మొదటి నుండి కూడా మీరు వ్యవసాయం పైన ఆధారపడతారు. ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు, కూలీ నెలలు చేసుకుని బతుకుతారు. మిగతా వాళ్ళందరూ రైతులు ఉన్నారు. స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా మనకు నీళ్లు రావడం ప్రతి పంట ఇబ్బందిగానే ఉండేది. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో మీ పంటలు ఎండిపోవద్దని ప్రతి ఎకరం పండాలని ఆలోచించి అధికారులతో మాట్లాడి కాంట్రాక్టర్తో మాట్లాడి మీ కాలువలలో పూడిక తీయించి చెట్లను తొలగించి శ్రీగారం గ్రామం రైతాంగానికి సాగునీరు అందించడమే కాకుండా హిమ్మత్తుమైన రైతాంగానికి కూడా మీ ఊరు మీదుగా కాలువ తీసుకుపోయి సాగునీరు అందించి పంటలు పండించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సభని తెలియజేశాను. ఇంతకుముందే రాజేష్ చెప్పాడు పంటలు బ్రహ్మాండంగా పండినాయని. నేను ఈరోజు మీకు మాటిస్తున్నా. మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 1 సంవత్సరం క్రితమే మన గణపురం నుంచి నవాబ్పేట పోయే ప్రధాన కాలువ, దాంతో పాటు ఉప కాలువలు, తీగారంకి వచ్చే కాలువ, ఇవన్నీ కూడా సీసీ లైనింగ్ చేయాలి. సీసీ లైనింగ్ చేస్తే నీళ్లు కిందికి చివరి వరకు వస్తాయని చెప్పి దాదాపు 140 కోట్ల రూపాయలు మంజూరు ఇప్పించి ఇవాళ పనులు చేస్తున్నాం. త్వరలోనే మీ గ్రామానికి వచ్చే కాలువ కూడా సీసీ కాబోతున్నది. చివరి వరకు నీళ్లు వస్తాయని చెప్పి సిద్ధంగా తెలియజేస్తున్నాం. నేను ఉన్నన్ని రోజులు తీగారంలో ఏ ఒక్క రైతు ఏ ఒక్క ఎకరా భూమి ఎండిపోకుండా గోదావరి నీళ్ళు అందించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీకెవరికి ఏ రకమైన అనుమానం అవసరం లేదు. మళ్ళీ వానకాలం ప్రారంభం కాబోతున్నది. వర్షాలు కొంచెం అనుకూలంగా లేకున్నా నేను మీకు మాటిస్తున్నా, ఒకవేళ కరువు వచ్చినా వానలు సరిగా రాకుండా గోదావరి నీళ్లను తీసుకువచ్చి మీ పంటలు పండించి మీ చెరువు నింపే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పంటలు బాగా పండితే రైతులు బాగుంటారు. రైతులు బాగుంటే గ్రామంలో పని దొరుకుతుంది, గ్రామంలో కూలి దొరుకుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉండటానికి బాగుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. దానికి తోడుగా తీగారం గ్రామంలో ఇంకా మనం అనేక కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రధానంగా 2-3 పనులు అడిగారు. ఒకటి, ఈ గుడ్డ మీద చాలా రోజుల నుంచి మనం ఆ రోడ్డు కావాలని మన వాళ్ళు చాలా మంది చాలా సార్లు నన్ను అడిగారు. సగం అయింది. సగమైందా? మిగతా సగం కూడా నెల రోజుల్లో కూడా పూర్తి చేపిస్తా చెప్పేసి. అవే కాకుండా ఒక 5 లక్షల రూపాయలు మట్టిలో అడిగిండు, ఇంకో 5 లక్షలు సీసీలో అడిగిండు, 5 లక్షల రూపాయలు మహిళా కమిటీలకు కాంపౌండ్ వాళ్ళు అడిగింది.
ఇవన్నీ కూడా తప్పకుండా నేను మంజూరు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇందిరమ్మ ఇల్లు అడిగి ఇల్లు ఇక్కడే కొంచెం కష్టం ఉన్నది. తీగాల మీద ప్రేమ ఎక్కువనే ఉన్నది, కానీ కుండ నిండా అన్నం లేదు. ఏ తల్లి అయినా కుండ నిండా అన్నం ఉంటే బిడ్డకు కడుపు నిండా పెడుతుంది. కుండ నిండా అన్నం లేకపోతే బిడ్డ అన్నం ఎక్కువ లేదురా చదువుకోరా అంటారు. అవునా కాదా? ఇప్పుడు ఆ రకంగా నా పరిస్థితి ఉన్నది. ఇల్లు తక్కువ మంజూరైనాయి. 100% మీకు ఇల్లు ఇస్తా, ఆయన 42 అడిగిండు. ఓ 5-10 తగ్గించైనా తీయాలనుకో 1-2 ఇల్లు ఎక్కువనే ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఎన్నికలు అప్పుడు మాత్రమే రాజకీయాలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి ఊర్లు బాగు చేసుకోవాలి. అందరం కలిసి నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోవాలి. నాకు సంతోషం అనిపించింది రాజేష్ ఒక మాట చెప్తే, నేను నిజాయితీగా పనిచేస్తాను, ఎవరి దగ్గర ₹1 తీసుకోవాలని చెప్పాడు. మీరందరూ కూడా నన్ను 37 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 1994లో మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు 32 సంవత్సరాలు ఇదే చింత చెట్టు, ఇదే గ్రామ పంచాయతీ, ఇక్కడ నిలబడే నేను మాట్లాడేది ఎప్పుడు కూడా. అవునా? 32 సంవత్సరాలు అయింది. ఈ 32 సంవత్సరాల కాలంలో తీగారం గ్రామంలో కాంట్రాక్ట్ ఇస్తారని కానీ, లేదా ఏదైనా పదవి ఇస్తారని కానీ, దళిత బంధు ఇస్తారని కానీ, ఇంకేదైనా పథకం ఇస్తారని కానీ, ఎవరి దగ్గరనన్నా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని కానీ, ఎవరి దగ్గరనన్నా కడియం షేర్ ₹1 తీసుకున్నాడా? ఎవరి దగ్గరైనా ₹1 తీసుకున్నట్టుగా ఇక్కడున్నోళ్ళు చెప్పండి. తీగారం గ్రామ ప్రజలు కడియం శ్రీహరి పలానా వాళ్ళ దగ్గర పలానా పని కొరకు డబ్బులు తీసుకున్నాడని మీకు చెప్తే ఇక్కడే మీకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాను. నేను డబ్బులు తీసుకుంటే చప్పట్లు కొట్టాను, మరి నేను డబ్బులు తీసుకోకపోతే అందరూ చప్పట్లు కొట్టారు. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. నాకు మీ గ్రామం మీద ప్రేమ, ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, రైతులు ఎక్కువ ఉన్నారు. సంధ్య అమ్మాయిని మీరు సర్పంచ్గా ఎన్నుకున్నారు. రాజేష్ ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా చక్కగా కలిసి పనిచేస్తున్నారు. ఈ తీగారం గ్రామానికి అడిగిన ప్రతి పని చేసే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, అందరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, అనవసరమైన రాజకీయాలు వద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.